సోషల్ వార్ టీబీజేపీలో ముదిరిన ముసలం వర్గ పోరాటం కంటిన్యూ బండి వర్సెస్ ఈటల కిషన్ రెడ్డిపై కూడా ఆరోపణలు అధ్యక్ష బాధ్యతలు మళ్ళీ బండికి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం కొందరు సీనియర్ల చూపు హస్తం వైపు పార్లమెంట్ ఎన్నికల ముందు కమలం పార్టీలో గందరగోళ పరిస్థితులు ఉన్నాయి ఎన్నికల్లో ఓటమి తర్వాత ఏ రాజకీయ పార్టీలోనైనా ఆపరేషన్ జరగాలి ఓటమి నుండి గుణపాఠం నేర్చుకొని ముందుకు సాగాలి అప్పుడే కాస్త ఆలస్యమైన విజయం వరిస్తుంది కానీ తెలంగాణ బీజేపీ ఆపరేషన్ కాదు వార్ జరుగుతుంది అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి కమలం పార్టీలో సందడి లేదు వర్గ పోరాటం కారణంగానే తీవ్రంగా నష్టపోయిన ఆ పార్టీకి ఫలితాల తర్వాత కూడా సమస్యలు వస్తున్నాయి బండి సంజయ్ ఈటల రాజేందర్ కిషన్ రెడ్డి వర్గాల మధ్య పోరాటం తీవ్ర స్థాయిలో జరుగుతుంది ఇటీవల బండి సంజయ్ను రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడానికి మాజీ మంత్రి ఈటల రాజేందరే కారణమని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి అధ్యక్షుడిగా బండి సంజయ్ని అలాగే కొనసాగించి ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న స్థానంలో బీజేపీ ఉండేదన్న సరికొత్త వాదనలు ఆయన అనుచర వర్గం తెరపైకి తీసుకొచ్చింది రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బీసీ నేతను తొలగించి అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని చెప్పడంతో మొత్తానికి ఎంటైర్ ఎపిసోడ్ లో ఈటల రాజేందర్ అన్న ఫుల్ డ్యామేజ్ అయిపోయాడు ఆయన ఏం చేసిండో ఏం కథనో మనకు తెలియదు కానీ మొత్తానికైతే డ్యామేజ్ అయిపోయింది సోషల్ మీడియాలో బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉండినుంటే ఒక్కసారి ప్రజా ఒపీనియన్ కూడా తీసుకుందాం సో ఈ ఒపీనియన్ ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారి నిర్ణయాలు ఎలా ఉన్నాయంటే బాగున్నాయని చెప్పి 90% మంది ప్రజలు చెప్తా ఉన్నారు దాదాపు 8,000 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు ఇక్కడ ఇంకొక పోల్ రైట్ బీజేపీ దెబ్బతినడానికి కారణం ఎవరు బీజేపీ దెబ్బతినడానికి కారణం ఎవరు కిషన్ రెడ్డి ఈటల రాజేందర్ బండి సంజయ్ మీ ఒపీనియన్ తెలియజేయండి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ దెబ్బతినడానికి కారణం ఎవరు కిషన్ రెడ్డి ఈటల రాజేందర్ బండి సంజయ్ చాలా మందికి ఈ క్వశ్చన్ కనిపిస్తలేదని చెప్తా ఉన్నారు అందుకే చెప్తున్నా బీజేపీ దెబ్బతినడానికి కారణం ఎవరు అనేది క్వశ్చన్ ఫస్ట్ ఆప్షన్ కిషన్ రెడ్డి వల్లనే దెబ్బతిన్నది లేకపోతే ఈటల రాజేందర్ వల్లనే దెబ్బతిన్నది లేకపోతే బండి సంజయ్ వల్ల దెబ్బతిన్నది ఈ ముగ్గురిట్లలో మీ ఒపీనియన్ ఏందో మీరు తెలియజేయండి బీజేపీ దెబ్బతినడానికి కారణం ఎవరు ఏదో ఒక ఆప్షన్ ఇవ్వండి రైట్ బీజేపీ దెబ్బతినడానికి కారణం కిషన్ రెడ్డి అని చెప్పి 48% మంది ఈటల రాజేందరే కారణమని 29% మంది బండి సంజయ్ కారణమని 23% మంది విభిన్నంగా మొత్తానికి బండి సంజయ్ వల్ల చాలా తక్కువ నష్టం జరిగింది బీజేపీకి అనేది చెప్తా ఉన్నారు కిషన్ రెడ్డి వల్ల ఎక్కువ జరిగింది ఈటల రాజేందర్ వల్ల కొద్దిగా ఎక్కువనే జరిగింది దాదాపు 29% మంది చెప్తా ఉన్నారు మళ్ళీ ఇక్కడ ఒక మాట చెప్పండి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికి ఇస్తే బెటరు కిషన్ రెడ్డి గారిని పదవి నుంచి తప్పిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎవరు ఉంటే బెటర్ బండి సంజయ్ ఈటల రాజేందర్ ఇతరుల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎవరు ఉంటే బెటర్ అంటే బండి సంజయ్ ఉంటే బెటర్ అని 71% మంది ఈటల రాజేందర్ ఉంటే బెటర్ అని 20% మంది ఇతరులు ఉంటే బెటర్ అని 9% మంది మెజారిటీ ప్రజలు బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉంటే బెటరు భారతీయ జనతా పార్టీకి అని వాళ్ళు చెప్తున్నటువంటి మాట